రాజాసాబు స్టోరీ ఏంటంటే గంగాదేవికి మనవడు రాజాసాబు అంటే పంచప్రాణాలు. కానీ కొన్ని కారణాల వల్ల తనకు దూరమైన కనకరాజు కోసం కూడా వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో రాజాసాబు రంగంలోకి దిగి తన తాతని వెతికే పనిలో పడతాడు. ఈ క్రమంలో అతనికి స్టెల్లా బ్లెస్సీ అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. మరో పక్క అతన్ని వెతుక్కుంటూ వచ్చి ప్రేమిస్తుంది భైరవి. ఆ తర్వాత భైరవి వల్ల అతని తాత ఉండే చోటుని కనిపెడతాడు రాజాసాబ్. కానీ అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అతని తాత ఎప్పుడో చనిపోయాడని. అయితే అతను ఉండే ప్లేస్ కి రాజాసాబ్ ని బంధించాలన్నది అతని ప్లాన్. అది ఎందుకు? రాజాసాబ్ వల్ల కనకరాజు ఆత్మకి వచ్చిన సమస్య ఏంటి? ఇతను ఇంత దుర్మార్గుడు అనే విషయం రాజాసాబు తన నాన్నమ్మకి తెలియజేశాడా? ఆమె గతం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా కథ. కామన్ ఆడియన్స్ అయితే మారుతికి అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన స్టార్ హీరో అల్లు అర్జునే ఛాన్స్ ఇవ్వలేదు, ప్రభాస్ ఎలా ఇచ్చాడు అంటూ ఆశ్చర్యపోయారు. అయితే ప్రభాస్ మంచి టెస్ట్ ఉన్న హీరో. మారుతి తీసుకెళ్లిన కథలో కూడా దమ్ముంది. సినిమా చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. కానీ ఎక్కడ సమస్య వచ్చిందంటే దమ్మున్న కథని దర్శకుడు మారుతి సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. ప్రభాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని ఏమో కానీ అనవసరమైన సన్నివేశాలు అన్ని రాసేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ కొన్ని అనవసరమైన సన్నివేశాలు ఉన్నాయి, ఇంకొన్ని సన్నివేశాలు తలాతోక లేని విధంగా ఉన్నాయి. అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ టైం పాస్ చేసే విధంగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో అయితే సగం ప్రేమకథ చిత్రం సీన్లు యాజ్ డీజ్ గా పెట్టేశాడు అనిపిస్తుంది. అయితే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ను చాలా బాగా రాసుకున్నాడు. కానీ అక్కడ కూడా అదే సమస్య, అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఎపిసోడ్ ఉండదు. రన్ టైం ఏకంగా 3 గంటల 9 నిమిషాలు ఉంది. ఈజీగా ఒక అరగంట ట్రిమ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడైనా చేస్తే బెటర్ కూడా. ప్రభాస్ చాలా కాలం తర్వాత కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. ఇంట్రో సీను, ఫైట్స్, కామెడీ అన్నింటిలో బాగా చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే హాస్పిటల్ సీన్ అయితే తన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. కానీ టీజర్ ట్రైలర్ లో చూపించిన ఓల్డ్ గెటప్ సీన్స్ సినిమాలో లేవు. మూవీ ప్లస్ పాయింట్స్ ఏంటంటే ప్రభాస్, కామెడీ, ప్రీ క్లైమాక్స్. మైనస్ పాయింట్స్ ఏంటంటే పాటలు, సాగతీత, రన్ టైమ్. మొత్తంగా చెప్పాలంటే ది రాజాసాబ్ ఒక టిపికల్ హారర్ ఫ్యాంటసీ మూవీ. మంచి కథ ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే వల్ల జస్ట్ యావరేజ్ ఫీలింగ్ మాత్రమే ఇస్తుంది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2/5. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి. బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతిరోజు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి.